50 కోట్లు ఇస్తామని చెప్పి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి దగాకోర్ కేసీఆర్ కేటీఆర్ల వైఖరి, కేసీఆర్ కేటీఆర్ల వైఖరి. మానుకోట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తామని చెప్పి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేసీఆర్ కేటీఆర్ల వైఖరి. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల మానుకోట నిధులు ఇవ్వకుండా చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్ మానుకోట మున్సిపాలిటీకి జీవోలు ఇచ్చి నిధులు ఇవ్వనటువంటి కేసీఆర్ కేటీఆర్ల వైఖరి. మానుకోట మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేసీఆర్ కేటీఆర్ల వైఖరి. చెక్ బౌన్స్ చందంగా బౌన్స్ జీవోలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బౌన్స్ జీవోల వైఖరి, బౌన్స్ జీవోల వైఖరి, బౌన్స్ జీవోలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి. చెక్కులు బౌన్స్ లేని చందంగా జీవోలు చేయి చూపెట్టిన కేసీఆర్, మానుకోటకు 50 కోట్ల నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టిన కేసీఆర్. బౌన్స్ జీవోలు ఇచ్చిన బీఆర్ఎస్ మొండి చేయి చూపెట్టిన కేసీఆర్, నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టిన కేసీఆర్. మహబూబాబాద్ మున్సిపాలిటీకి మరి గత సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వము 2 జీవోలు ఇవ్వటం జరిగింది. నిధులు ఇవ్వకుండానే జీవోలు ఇచ్చి ఇవాళ దాదాపు సంవత్సరాలు గడుస్తున్నా కూడా అట్టి పనులు ఇవాళ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోపట కాలేదు. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు గత సంవత్సరం జనవరి 30వ తారీఖు రోజున మరి జీవో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి అంతకుముందు 5 సంవత్సరాల క్రితం కేటీఆర్ గారు ఒక జీవో ఇచ్చింది. మొత్తం 52 కోట్లు. అంటే ఒక ప్రభుత్వం జీవోలు ఇస్తే ఆ జీవోలకు సార్థకత ఉంటుంది. నిధులు ఇచ్చి జీవోలు ఇస్తారు, అభివృద్ధి పనులు సాగుతాయని మేము అనుకుంటాం. కానీ అట్లా కాకుండా ఈ నిధులకు నేటికి జీవోలు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల సిపిఐ పార్టీ ఆధ్వర్యం లోపల గతంలో మున్సిపాలిటీలో కానీ వివిధ సందర్భాల్లో నిధులు ఇవ్వకుండా జీవోలు ఇచ్చిండ్రు. పనులు ఇంకా సంవత్సరాల్లో గడుస్తున్నా కూడా ప్రారంభం కాలేదు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ జీవోలు చించిపోయడం జరిగింది. అయితే అదే క్రమం లోపల జనరల్గా మనం ఎక్కడైనా కూడా ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా లేదా ఇచ్చేటువంటి వాళ్ళకు మనం చెక్కులు రాసి వాళ్ళ అకౌంట్ పేరు మీద డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అకౌంట్లో లేకపోతే చెక్ బౌన్స్ అంటారు. ఆ చెక్ బౌన్స్లకు కేసులు అవుతాయి. అదేవిధంగా చెక్కులు ఇచ్చి ఆ యొక్క అకౌంట్లలో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్లు అయితే చెక్ బౌన్స్ల కేసులు కూడా అవుతాయి. అట్లనే ఈ ప్రభుత్వం జీవోలు ఇచ్చిన తర్వాత జీవోలకు నిధులు లేకపోతే ఇవి బౌన్స్ జీవోలు కావా, ఇంకా దీన్ని ఏమంటారో ఒకసారి ప్రభుత్వం చేయాలి. విశ్వసనీయత లేని డమ్మీ దగాకోరు జీవోలు గత కేసీఆర్ గారు కేటీఆర్ గారు మానుకోట కలెక్టరేట్ ప్రారంభం వచ్చిన సందర్భంగా ఇవ్వడం జరిగింది. జిల్లాకు 170 కోట్లు ఇచ్చిను, మహబూబాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిను. ప్రతి వార్డుకు 36 వార్డుల లోపల ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు చెప్పి కేటాయించడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి ఒక్క పని కూడా 36 వార్డుల లోపల వరకు ప్రారంభం కాలేదు. అంటే వీరు ఇచ్చినటువంటి జీవోకు విశ్వసనీయత లేదు. అంటే ప్రభుత్వ జీవోలకు ఇవాళ చెక్ బౌన్స్లు ఎట్లయితాయో ఈ యొక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వము మాజీ సీఎం కేసీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి జీవోలు కూడా బౌన్స్ జీవోలు ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క బౌన్స్ జీవోలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని వాళ్ళ యొక్క చర్యలను నిరసిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఓట్ల కోసము ఈ యొక్క ప్రకటనలు చేసి ఈ జీవోలు ఇచ్చిండ్రు. అందువల్ల ఇవాళ మహబూబాబాద్ మున్సిపాలిటీలో పాటు అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడికి వెళ్ళినా కూడా 50 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చింది కదా, మరి అవి పనులు ఏమైనా ఇంకెప్పుడు ప్రారంభమవుతాయని అడుగుతూ ఉన్నారు. కానీ వాస్తవాలు మరి మహబూబాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు తెలియనటువంటి నేపథ్యంలో తెలియజేయటం ఒకవైపు, ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను మోసం చేసింది అంటే ఒక వ్యక్తి డబ్బులు లేకుండా చెక్కులు ఇచ్చి దగా చేస్తారో చెక్ బౌన్సులు చేస్తారో అట్లనే ఇదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత మంత్రి కేటీఆర్ గారు ఇలాంటి బౌన్స్ జీవోలు ఇచ్చిండ్రు. వాళ్ళ యొక్క మరి వాస్తవమైనటువంటి వాళ్ళ యొక్క దృక్పథం వాళ్ళ వైఖరి ప్రజలను దగా చేయడం అర్థమవుతుంది. దీని పట్ల చర్యలు తీసుకొని ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క చర్యల మీద మరి తగినటువంటి విచారణ జరిపి మరి కొత్తగానైనా కూడా నిధులను మంజూరు చేసి మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులను ఇతరుల యొక్క ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ పక్షాన కోరుతూ వివిధ వార్డుల లోపల వివిధ జంక్షన్ల లోపల 36 వార్డుల్లో 3 రోజుల పాటు ఈ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క తప్పిదాలను నిరసిస్తున్న కొత్త ప్రభుత్వం దీన్ని సరిదిద్దాలని చెప్పి కోరుతూ